హే ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడేంటంటే మేము గౌరీపట్నం వెళ్ళాలనుకున్నాము ఎప్పటినుంచో. అందుకని మా అమ్మ ఈరోజు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఏదైనా ప్రయాణం అంటే మా అమ్మ, పెద్దన్నయ్య ఒక్క సెకండ్‌లో రెడీ అయిపోతారు. అంతిష్టం వాళ్ళకి జర్నీస్ అంటే. మా ఊరు కామవరపుకోట నుంచి గౌరీపట్నం కరెక్ట్‌గా 50 కిలోమీటర్లు. అందుకని ఉదయం 9 గంటలకు బయలుదేరాం మేము పొద్దున్నే. 2 గంటలు పట్టింది. 12 గంటలకల్లా గౌరీపట్నం వచ్చేసాం. ఇంత సడెన్‌గా ఇక్కడికి వెళ్దామని ఎందుకనుకున్నామంటే, ఇక్కడ తిరణాలు జరుగుతున్నాయి. ఒకసారి చూద్దామని కూడా వచ్చాం. అది ఒక కారణం. మేము లాస్ట్ 2023లో వెళ్ళాం. అప్పటికి ఇప్పటికి ఇక్కడ చాలా కొన్ని మార్పులైతే చేశారు. మార్పులు చేశారో లేక ఇదంతా మేము తిరిగి చూడలేదో తెలీదు. ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా కూడా ఉంది. షాప్స్ కూడా మామూలు తిరణాలలో ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే ఉన్నాయి. ఇది మేరీ మాత దేవాలయం కాబట్టి ఇక్కడ క్రిస్టియన్స్ కి సంబంధించిన షాప్సే ఎక్కువ ఉన్నాయి. బైబిళ్ళు, కొబ్బరి నూనె, ఇంకా చర్చెస్ లో వాడే ద్రాక్షారసం వీటికి సంబంధించిన సామాన్లు చాలా ఉన్నాయి షాప్స్. ఇంకా మేము ఎంట్రన్స్ దగ్గర నుంచి పైకి వెళ్ళిపోయాం. ఇది కొండ పైకి ఎక్కడం కాబట్టి జనాలు అయితే అంతగా లేరు, అంతగా ఎక్కలేకపోతున్నారు, పక్కన కూర్చుండిపోయారు. పైకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పైప్స్ కూడా ఉన్నాయి. ఇది వరకు వచ్చినప్పుడు లేవు. ఇక్కడ మొక్కలు అవి కడుక్కుని అటు టూర్ వేసేసాం. ఇక్కడ అక్కడక్కడ పిచ్చిగూళ్ళలా ఉన్నాయి చూసారు కదా, గదుల్లాగా. ఇక్కడ ఎవరైనా రాత్రులు స్టే చేయాలనుకుంటే వాళ్ళ కోసమంట. మా పెద్దన్ని చెప్పాడు నైట్కి 300 ఎంతో తీసుకుంటారని. మేమైతే ఇలా ట్రై చేయలేదు అసలు. ఈసారి ఖచ్చితంగా తిరణాల టైంలో ఇందులో ఒక రోజు స్టే చేసేలా చూడాలి అసలు. పైన జనాలు అంతగా లేరు, ఏదో అక్కడక్కడ ఉన్నారు. ఉన్నవాళ్ళు ఇక్కడ చాటుల్లో భోజనాలు చేస్తున్నారు. పోయినసారి వచ్చినప్పుడు మేమంతా ఇక్కడే భోజనం చేసామని గుర్తు చేసుకున్నాం. ఈ పిచ్చిగూళ్ళ దగ్గర నేను చూశాను, ప్రతిదానికి పైపులు అయితే కొన్ని విరిగిపోయి ఉన్నాయి. ఇంకా అక్కడ తిరిగేసి మేము ఒక షాప్ లోకి అయితే వెళ్ళిపోయాం. అక్కడ బైబిల్స్ అయితే అమ్ముతున్నారు. ఇందులో అన్ని రకాల ప్రింట్లు, అన్ని రకాల భాషల్లో అయితే ఉన్నాయి. నిజానికి మేము మధ్యాహ్నం అక్కడికి వెళ్ళామేమో, ఎండ మొత్తం మా మీదే ఉంది. ఒక చర్చిలో కూర్చుందామని లోపలికి వెళ్ళిపోయాం. అక్కడ ఒక అరగంట కూర్చున్నాం. ఆ తర్వాత ప్రేయర్ చేసుకుని చందా వేసుకుని బయటకు వచ్చేసాం. బయట అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫుల్ గా చెట్లు ఉండటం వల్ల అనుకుంటా కొంచెం చల్లగాలి కూడా వచ్చింది. ఇక్కడ వెదురు బొంగు చెట్లు కూడా ఉన్నాయి, అలాగే ఖర్జూర పండు చెట్లు కూడా ఉన్నాయి. మేము ఇది వరకు వచ్చినప్పుడు అసలు ఇక్కడికి రాలేదు, కిందే తిరిగేసి వెళ్ళిపోయాం అని బాగా నవ్వుకున్నాం మేము ముగ్గురు. ఇంకా మేము మేరీ మాత దగ్గర పిక్స్ దిగేస్తాం. ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి సీనరీలు అయితే చాలా బాగున్నాయి. ఇంకా పిక్స్ దిగడం అయిపోయిన తర్వాత ఇంకా భోజనం చేయాలి కదా, అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది. ఇంక ఇక్కడ ఎవరో బిర్యానీ అమ్ముతున్నారంటే మా పెద్దని పంపించింది ఏంటో చూసిరమ్మని. నైట్ టైం అయితే ఈ తిరణాలు చాలా బాగుంటాయంట నైటే అసలు. కానీ మేము దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా పెందలకాడే వచ్చేసి త్వరగానే బయలుదేరిపోయాం. నేను మా అమ్మ చిన్నగా షాపింగ్ చేద్దామని ఇలా షాప్స్ లోకి అయితే వచ్చాం. ఇక్కడ వాచెస్ కనబడుతున్నాయి కదా, ఇది సరదాగా 2 తీసుకున్నాం నేను అమ్మ. ఇంకా కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నాము. వీటికి ఖచ్చితంగా 700 రూపాయలు అయితే అయ్యింది. అసలు మనకు తెలియకుండానే అయిపోతున్నాయి డబ్బులు. మధ్యాహ్నం ఎండకు భయపడి పగలు ఇక్కడ జనాలు ఎవరు అంతగా రారంట. నైట్ అయితే చాలా మంది వస్తారంట. మేము ఇక్కడ హోటల్స్ లేవనుకుని ఇంకా ముగ్గురం బయటికి వెళ్ళిపోయి భోజనం చేసి వచ్చాము. తీరా చూస్తే ఇక్కడ కూడా హోటల్స్ ఉన్నాయి. ఫ్రైడ్ రైస్ షాపులు, బిర్యానీ షాపులు అన్ని ఉన్నాయి. చెప్పాను కదా ఏదో హడావిడి అన్నట్టు మేమంతా ఎక్కడెక్కడ తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయాం పోయినసారి వచ్చినప్పుడు. ఇలా రైడ్స్ కూడా చాలా వచ్చాయి. కొలంబస్, జెయింట్ వీల్ అన్ని వచ్చాయి. మేము ఒక జ్యూస్ తాగేసి ఇలా స్టాచ్యూస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ బైబిల్లో జరిగే అన్నిటి గురించి ఇలా స్టాచ్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ మేము వచ్చినసారి ఫోటోలు, వీడియోలు అన్ని తీసుకుంటాం. ఇంకా ఫోటోషూట్ మొత్తం అయిపోయిన తర్వాత మేము చర్చి లోపలికైతే వెళ్ళిపోయాం. లోపలైతే ఇంకా చల్లగా ఉందేమో, ఇంకా కాసేపు అక్కడే కూర్చున్నాం. ఆ కాసేపు ఒక గంట కూర్చున్నాం. మేము తిరగడం తప్పితే ఇక్కడ కూర్చుంటమే సరిపోయింది మాకు. మాకే కాదు అందరూ అంతే, అందరూ నీళ్ల చేరిపోయి కూర్చుంటున్నారు. అప్పటికే 3 అయిపోయింది. మా పెద్దని ఇంటికి వెళ్ళిపోదాం, బయలుదేరదాము, దూరం వెళ్ళాలి కదా అని చెప్పి మమ్మల్ని బయలుదేరి తీసేశాడు. అప్పుడే కొంచెం షాపుల్లోకి వెళ్తున్నాం, చల్లగా ఉంది. ఇంకా సరే అని చెప్పి మా అన్నయ్యతో 2 తిట్లు తిట్టించుకుని బండెక్కేసాం. ఇంకా మధ్యలో కొబ్బరి నీళ్ళు అయితే తప్పనిసరి. ఈ కొబ్బరి నీళ్ళ బాటిల్ని వీళ్ళిద్దరూ పొటాపొటిగా బేరమాడేశారు. ఇక మేము ఇంటికి బయలుదేరిపోయాం. ఇటు జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం అటు ప్లేస్ మొత్తం పొగాకు పంటే ఉంది. నాకు ఇలా ఎప్పుడెప్పుడు ఏ పంటలు వేశారో చూసుకుంటూ వెళ్ళడం అలవాటు. ఈసారి అయితే 90% పొగాకు పంటలే చూశాను నేను. ఇక మేము కొయ్యలగూడెం ఎంటర్ అవ్వగానే అక్కడ పోలీస్ స్టేషన్ లో పోలీసులు సరాసరి ఆపేశారు మమ్మల్ని, హెల్మెట్ లేదని. ఇంకేం చేస్తాం, అలా బలవంతంగా అయినా హెల్మెట్ కొని అప్పుడు ఇంటికి బయలుదేరాం. పాపం చాలా మంది అక్కడ అప్పటికప్పుడు హెల్మెట్లు కొనలేక ఏడ్చేశారు. వాళ్ళు చెప్పింది మన మంచికే, ఇట్స్ ఓకే అని చెప్పి అలా బయలుదేరిపోయాం. మళ్ళీ పొగాకు పంటలైతే వచ్చేసాయి. ఇప్పుడు మా ఊర్లో మొక్కజొన్న అయితే ఫుల్ గా ఉంది. నెక్స్ట్ మామిడికాయలు, జీడి మామిడి ఫుల్ పంట అయిపోతుంది. మాకు పచ్చి జీడికాయల పండగ వచ్చేసినట్టే. ఇక గోంగూర చచ్చినట్టు కరివేపాకు కొని ఇంటికైతే వెళ్ళిపోయాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.